హల్లెలూయా యేసు ప్రభున్ ఎల్లరూ స్తుతించుడి. ప్రైజ్ ద లార్డ్. దేవునికి స్తోత్రము కలుగును గాక. దైవ గ్రంథం బైబిల్ నుండి సామెతల గ్రంథము 14వ అధ్యాయము ఒక మాట మనము చదువుకుంటాం. 2వ వచనం, 14వ అధ్యాయం 2వ వచనం. యథార్థముగా ప్రవర్తించువాడు యెహోవా యందు భయభక్తులు గలవాడు. కుటిల చిత్తుడు ఆయనను తిరస్కరించువాడు. చేరొచ్చిన ప్రియులందరికీ కూడా ప్రభు అయిన యేసుక్రీస్తు వారి ప్రశస్తమైన నామములో వందనాలు తెలియజేస్తూ ఉన్నాం. వాక్యములో మనము చూస్తున్నట్లయితే యథార్థముగా ప్రవర్తించువాడు, రెండవవాడు కుటిల చిత్తుడు. యథార్థంగా ప్రవర్తించేవాడు దేవుని యందు భయభక్తులు కలిగేవాడు. కుటిల చిత్తుడు ఆయనను తిరస్కరించేవాడు. ప్రియులారా, కాబట్టి యథార్థమైన జీవితము భక్తికి మూలము, దేవుని అందలి భయమునకు మూలము. దేవుని అందలి భయభక్తులకు మూలము యథార్థమైన జీవితం. కాబట్టి దేవుని వాక్యం వింటున్న ప్రియులారా, ఈ యథార్థమైన జీవితాన్ని మనుషులైన మనము కలిగి ఉండాలంటే దేవుని యందు భయభక్తులు కలిగి ఉండాలి. దేవుని యందు భయభక్తులు లేనివాడు యథార్థమైన జీవితాన్ని కలిగి ఉండడు. కాబట్టి దేవుని వాక్యం వింటున్న మీరు గమనించవలసిన విషయం ఏంటంటే, దేవుని యందు భయభక్తులు కలిగి ఉండుట అనేది ప్రాముఖ్యము. దైవ గ్రంథం బైబిల్లో మనము చూస్తున్న సత్యాలు అవే. కుటిల చిత్తుడు ఆయనను తిరస్కరించేవాడు, అనగా దేవుని యందు భయభక్తులు లేనివాడు, యథార్థ జీవితము లేనివాడు ఆ దేవుణ్ణి తిరస్కరిస్తాడు. కాబట్టి దేవుని వాక్యం వింటున్న వాళ్ళారా, దేవుణ్ణి తిరస్కరించేవారు ఎవరంటే భయభక్తులు లేకుండా, యథార్థముగా ప్రవర్తించకుండా కుటిలమైన జీవితాన్ని కలిగి ఉండేవాడు ఆయనను తిరస్కరిస్తాడు. కాబట్టి దేవుని వాక్యం వింటున్న మన జీవితంలో యథార్థమైన ప్రవర్తన మనము కలిగి ఉండాలి. బైబిల్ గ్రంథములో దైవజనులు అనేక మంది ఇలాగున దేవుని కొరకు అప్పగించుకున్న వారు ఉన్నారు. వారిలో ఒకరు యోసేపు. దేవుని యెడల భయభక్తులు గలవాడు, యథార్థమైన ప్రవర్తన గలవాడు, కుటిలత లేనివాడు. అదే సమయంలో బైబిల్లో మనము చూసినట్లయితే వాళ్ళ పితరుడు ఒక ఆయన ఉన్నాడు. అతడి పేరు లోతు. అనగా వారి పితరుడైన అబ్రహాము యొక్క తమ్ముడు. అతని జీవితాన్ని మనం చూస్తూ ఉన్నట్లయితే అతడు కంప్లీట్గా కుటిలమైన జీవితం కలిగినవాడు, భక్తి లేనివాడు, భయము లేనివాడు,
యథార్థమైన ప్రవర్తన లేనివాడు, చివరికి తన జీవితాన్ని నష్టపరుచుకున్నవాడు. ప్రియులారా, కాబట్టి గమనించి గుర్తెరిగి ఇలాంటి కుటిలమైన జీవితాన్ని నుండి మనుష్యుని తొలగించి యథార్థమైన భక్తితో భయముతో ప్రభువును వెంబడించేటట్లు చేయటానికే దేవుడు మానవుడిగా యేసుక్రీస్తు అనే పేరున ఈ లోకంలోనికి వచ్చారు. ఆ ప్రభువు శిలువలో బలి అయి రక్తాన్ని చిందించి చనిపోయి సమాధి చేయబడి తిరిగి 3వ దినాన లేచారు. ఈనాటికి మానవ జీవితాలను బాగు చేయటానికి, స్వస్థపరచటానికి, తమ ఆత్మలను శుద్ధి చేయటానికి ఆయన ఎల్లప్పుడూ సంసిద్ధుడిగా ఉన్నాడు. కాబట్టి గుర్తెరిగి ప్రభువుని వెంబడించడానికి ప్రయత్నిద్దాం. దేవుడి మాటలు, ఇలాంటి విలువైన జీవితము ఒక వ్యక్తికి దొరకాలి అంటే క్రీస్తు ప్రభు ద్వారా తప్ప దొరకదు. కాబట్టి విశ్వసిద్దాం, నమ్ముదాం, ప్రభువుని వెంబడిద్దాం. దేవుడి మాటలు దీవించి ఆశీర్వదించునుగాక. ఆమేన్. ప్రార్థిస్తాం. ప్రేమ కలిగిన తండ్రి, పరిశుద్ధుడైన నమ్మకమైన మా దేవా, నీ ఘనమైన ఉన్నతమైన నామాన్ని బట్టి నీకు ఎంతో వందనాలు. ఈ సమయంలో నీ పాదముల దగ్గర రావడానికి మీరు కల్పించిన తరుణాన్ని బట్టి కూడా మీకు స్తోత్రాలు. నీ వాక్కు ఎంతో విలువైనది. అనంత జ్ఞాని అయిన మీరు గ్రంథముల వాటిని పొందుపరిచారు. మానవ జీవితానికి అవి ఉపయుక్తమైనగా, మేలుకరంగా చేయాలని అపేక్షిస్తూ మీరు ప్రకటన చేస్తున్న నీ లేఖనాల కొరకు వందనాలు. విన్న ప్రజలు గుర్తించి, గ్రహించి నిన్ను వెంబడించుటకు సహాయం చేయండి. వాక్యంను ముద్రించండి. యేసుక్రీస్తు వారి దివ్య నామములో స్తోత్రించి ప్రార్థిస్తున్నాను తండ్రి. ఆమేన్. ప్రైజ్ లార్డ్ అండి. దేవునికి వందనాలు. దేవుడు మిమ్మల్ని దీవించుగాక. దేవుని స్తుతించుడి, హృదయమును వెలిగించిన యేసుని స్తుతించుడి.